ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 14, 15 తేదీల్లో ఒక నిప్పు లాంటి నిజం బయటపడబోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. గురూజీ బాలాజీ రాజు గారు విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యవసాయం, వ్యాపారం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి, శాశ్వతంగా పరిష్కారం చేయబడును. గురువుగారి సెల్ నెంబర్ 9959841642 7057171356. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి డిసెంబర్ 14, 15 తేదీల్లో అయితే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అయితే మీకు కలిసి రాబోతుంది. మీరు ఊహించని విధంగా అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఈ 2 రోజులు గ్రహాలు అయితే మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. పెద్దల పట్ల వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సమస్యలు అయితే అధికంగా ఉంటాయి. ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వీరి భుజాలపై ఉంటుంది. వీరు ఎంత కష్టపడినా కానీ దానికి తగ్గ ప్రతిఫలం అయితే ఎప్పుడు వీరు పొందరు. ఎందుకంటే ఈ యొక్క సింహ రాశి వారికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. నిత్యం నరదృష్టి వీరికి అధికంగా ఉండటం వల్ల పనులలో వీరు నిరంతరం అయితే ఆటంకాలను చూస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎవరి దగ్గర కూడా వీరు తగ్గి ఉండరు. ఎంత పెద్ద వారికి కూడా వీరు అస్సలు భయపడరు. వీరికి దీనివల్ల శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వారికి మిగతా రాశుల కంటే భిన్నమైన శక్తి అనేది ఉంటుంది. వీరి లోపల అపారమైన శక్తి దాగి ఉంటుంది. ఈ సింహ రాశి వారి చూపుల్లో ఆకర్షణ, కళ్ళలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. వీరి కళ్ళలోకి చూసి రహస్యాలను బయటపెట్టే అయస్కాంత శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిత్వానికి ప్రజలు ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. సింహం అడవికి ఎలా రాజులా ఉండాలి అనుకుంటుందో వీరు కూడా అలాగే ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు. వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలన్న గొప్ప తపన, సంకల్పం వీరికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ప్రశంసలను కోరుకుంటూ ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు తమకు నచ్చినట్టుగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అపారమైన ఆత్మవిశ్వాసాన్ని, ఆకర్షణ వీరు కలిగి ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. ఇతరులు వీరిని చూస్తే ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఇతరులు వీరి వైపు లాగుతూ ఉంటారు. వీరు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఎప్పుడు నాయకత్వ లక్షణాలను కోరుకుంటారు. సంఘంలో వీరు మంచి హోదాను, మంచి గౌరవాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు
కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరిలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కోపం కూడా అధికంగా ఉంటుంది. వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ అంతకంటే ఎక్కువగా ఉంటుంది. నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు. స్నేహం కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ప్రశంసలను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. వీరు చాలా మొండిగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు. పట్టుదలను కలిగి ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దేనికి కూడా కాంప్రమైజ్ కారు. అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ రాశి వారు వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు శత్రువులు అయితే వీరికి ఎప్పుడూ హాని చేయాలని చూస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటారు. తద్వారా వీరికి శత్రువులు అయితే అధికంగా పెరుగుతూ ఉంటారు. దీనివల్ల వీరి పనులలో అయితే నిరంతరం ఆటంకాలు వస్తూ ఉంటాయి. వీరికి నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశివారు నమ్మిన వ్యక్తుల కోసం ఏదైనా చేస్తారు. బంధాలకు బంధుత్వాలకు విలువ అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సింహ రాశివారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారికి డిసెంబర్ 14-15 తేదీల్లో అయితే ఈ 2 రోజులు గ్రహాల అనుకూలత మీపై ఎక్కువగా ఉండబోతుంది. బుధుడు శుక్రుడి అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల రహస్యాలు ఈ సమయంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. దైవం యొక్క పూర్తి అనుగ్రహం ఈ సమయంలో మీతో ఉండబోతుంది. సింహ రాశి వారు గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను, ఎన్నో ఇబ్బందులను పడుతున్నారు. ఈ సమయంలో దైవం మీ జీవితంలోకి ఒక రహస్య వ్యక్తిని పంపించబోతుందని శుభ సంకేతంగా మీరు భావించండి. ఆ వ్యక్తి వల్ల మీ తలరాత అనేది మారబోతుంది. సింహ రాశి వారి తెలివైన వారు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అధికంగా కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఈ 2 రోజులు అయితే గత కొంతకాలంగా మీరు ఎవరి సపోర్ట్ లభించక ఇప్పుడు మీకు ఒక సపోర్ట్ అవసరం. మిమ్మల్ని పూర్తి అర్థం చేసుకునే ఒక రహస్య వ్యక్తి, మీ కష్టాలను అర్థం చేసుకునేటటువంటి వ్యక్తి, మీ టాలెంట్ని గమనించే ఒక వ్యక్తి, మీ మాటకు విలువ ఇచ్చే ఒక వ్యక్తి, మీకోసం ప్రయత్నించే ఒక వ్యక్తి, మీకు దారి చూపే ఒక వ్యక్తి, ఒక రహస్య వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ సమయంలో ఒక వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. వారు ఒక కొత్త రూపంలో అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. వారు ఏదో విధంగా మీ జీవితంలోకి రాబోతున్నారు. ఒక ఫ్రెండ్గా పరిచయం కావచ్చు, ఒక ఆకస్మిక పరిచయం కావచ్చు. ఈ సమయంలో ఒక వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి వల్ల మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది. ఈ సమయంలో అయితే కెరియర్లో వారి వల్ల మంచి మార్పు వస్తుంది. మీ ప్రతిభను వారు గుర్తిస్తారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. వారి వల్ల కెరియర్లో పెద్ద స్టేజ్కి మీరు వెళ్తారు. వారి వల్ల ఆర్థికంగా మీరు బలంగా మారుతారు. ఈ 2 రోజుల్లో ఒక వ్యక్తి అయితే మీకు పరిచయం కాబోతున్నారు. ఒక నూతన వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో దైవం ఆ వ్యక్తి మీ జీవితంలోకి పంపించబోతుంది. ఇటువంటి ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని శుభ సంకేతాలు కూడా రాబోతున్నాయి. వారు స్త్రీలు కావచ్చు, వారు పురుషులు కావచ్చు. ఈ సమయంలో అయితే మీ జీవితంలోకి వారు రాబోతున్నారు. అటువంటి వ్యక్తుల మాటలు వినడం, వారి యొక్క ప్రోత్సాహాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం, వారు మంచి గైడెన్స్ని మీకు ఇవ్వడం, మంచి సలహాలు సూచనలు మీకు ఇవ్వడం వల్ల మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు
పొందుతారు. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉంటుంది. ఈ 2 రోజులు మీరు ఎదుగుతుంటే ఓర్వలేనివారు, మీ ఎదుగుదలను ఆపివేయాలని చూసేవారు, మీపై కుళ్ళు కుతంత్రాలు చేసే వ్యక్తులు ఎవరో మీకు తెలుస్తుంది. ఒక మధ్యవర్తి ద్వారా ఒక నిప్పు లాంటి రహస్యం ఈ సమయంలో బయటపడుతుంది. మీకు కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.